అవును. అంటే ఏ క్షణమైనా ఒకవేళ ఆమోదించేస్తే అది బెనిఫిట్ తెలుగుదేశం పార్టీకి అవుతుంది కదా, ఆ విషయంలో వైసీపీ ఏమన్నా రాజకీయం ప్రదర్శిస్తుంది? ఖచ్చితంగా అందుకోసమే ఆమోదించట్లా. ఆమోదిస్తే ఈ 5 ప్లేసెస్ ఆటోమేటిక్గా తెలుగుదేశానికి వచ్చేసినట్టే. మేబీ కూటమిలో తెలుగుదేశం 3 తీసుకుని జనసేనకు 1, బీజేపీకి 1 ఇవ్వచ్చు. ఇప్పుడు మొన్న ఇచ్చారు కదా 5 పంచుకుంటారు కానీ రాజీనామా చేసిన వాళ్ళకి ఏం ఉపయోగం అంతే కదా. లేదా వీళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటారా, అదే కదా, అట్లాగా ఓకే అయ్యిందా? ఈ 5 విషయంలో అయితే అట్లా ఏమీ ఓకే కాలేదన్నమాట వినబడుతుంది. నేను చెప్పిన సామధాన భేద దండోపాయాల కాన్సెప్టే. లేదా పార్టీలో పదవులు ఇస్తాం, లేదా ఏ కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పుండొచ్చు. అందుకోసమే నడుస్తుండొచ్చు. ఒకసారి ఆఫర్ తీసుకొని రాజీనామా చేయడమో, లేదంటే ఒత్తిడి మేరకు రాజీనామా చేయడమో, లేదంటే ఇంకో ఇబ్బంది ఇంకోటి అంటే ఓకే, అది రాజకీయంగానే పోతుంది, ఏదోటి అనుకోవచ్చు. పార్టీలో ఎమడలేక రాజీనామా చేయడం, లేదంటే జగన్ నచ్చక రాజీనామా చేయడం, లేదంటే జగన్ సరైన ప్రాధాన్యత ఇవ్వక రాజీనామా చేయడం, ఈ కారణాలు ఎలా? అది పోచుకోలు కబుర్లు, అంత మించేం లేదు. ఎందుకంటే నచ్చకపోతే నిన్ను ఎవడు తీసుకోమన్నాడు ఎమ్మెల్సీ? ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నావు? ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నావు? పవర్లో ఉన్నప్పుడు ఎందుకు చేయలే? ఇప్పుడు వీళ్ళు ఏమన్నా పోనీ అద్భుతమైనటువంటి బలమైన నాయకులా? వీళ్ళు ఏమన్నా దేశకీ నేతాలా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేశాడంటే ఒక